ఒకటి సార్ మీరు అన్మ్యూట్ చేసుకొని అన్మ్యూట్లో ఉన్నారు, మ్యూట్ చేసుకోండి. మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. వాయిస్ క్లియరా సార్? చూసుకున్నా రైట్ క్లియర్. ఓకే. ఒక సాధారణ వ్యక్తి ఒక అసాధారణంగా మారి ఇద్దరు చిన్న పిల్లల్ని పెట్టుకొని ఒక సొంత ఇల్లు కొనుక్కొని అట్లాగే మేడం గారు మహిళా పోలీసు టీంని లీడ్ చేస్తూ ఒక అంబేద్కర్ భావాలు కలిగినటువంటి ఎప్పుడు ఏదైనా కానీ ఏదైనా నెగిటివ్ వచ్చినా కానీ చిరునవ్వుతో దాన్ని సింధిస్తూ ప్రతి ఒక్క లీడర్కి ఇన్స్పైర్ గా నిలబడ్డటువంటి మన సాయన్న సారు గురించి చెప్పాలంటే ఒక పుస్తకం సరిపోదు ఈ రోజుకి. అందుకనే ఆ పుస్తకంలోని మాటలు ఈ రోజు మన సాయన్న సార్ నోటి ద్వారా వినాలని ఎక్కువగా టీంని ప్రమోట్ చేయండి. సార్ను వెల్కమ్ చెబుతున్నాను. వెల్కమ్ టు జూమ్ సెషన్ సాయన్న సార్. వెల్కమ్ టు జూమ్ సెషన్. సార్ గుడ్ మార్నింగ్ సార్. కోటి ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. కంటిన్యూ. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన అన్ని మాటలు మా దగ్గర అయితే లేవులేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఈ జూమ్ మీటింగ్ ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్, గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ ఆల్ అప్లైనర్స్ అండ్ ఎవ్రీబడి. ఆల్సో ప్రత్యేకంగా మన ఎంఎస్ గురువు గారికి సారీ అండి కాల్ వచ్చింది. ప్రత్యేకంగా ఎంఎస్ఆర్ గురువు గారికి ఈ జూమ్ సెక్షన్ ద్వారా నా హృదయపూర్వక ఈ యొక్క వెస్టేజ్ ప్లాట్ఫారాన్ని పరిచయం అవటానికి, లేకపోతే ఈ వెస్టేజ్ ప్లాట్ఫారంలో ఉండటానికి, నిలబడటానికి తోడ్పడిన ఎంఎస్ఆర్ గురువు గారికి కూడా నా హృదయపూర్వక థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. ఆల్ లీడర్స్ కి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు సాయన్ అండి. వాయిస్ క్లియరా సార్? సార్ వాయిస్ క్లియర్? క్లియర్ సార్, కంటిన్యూ. థ్యాంక్ యూ. నా పేరు సాయన్న లీడర్స్. మాదొక చిన్న విలేజ్, హెచ్చెంపాడు మండలం, కనిగిరి దగ్గర, ఉమ్మనపల్లి గ్రామం. నేను వచ్చేసి నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు. నేను ఫార్మా కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్గా ఒక 15 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తా ఉన్నాను. అలాగే మా మిస్సెస్ సచివాలయంలో మహిళా పోలీస్గా చేస్తూ ఉన్నారు. నేను కూడా ఈ బిజినెస్ను స్టార్టింగ్ చాలా చిన్నదిగానే చూశాను. నార్మల్గా నేను ఫస్ట్లో 5 తీసుకున్నాను, కానీ ప్రోడక్ట్లు యూజ్ చేస్తూ ఉన్నాను. అయితే ముందుగా నా యొక్క బ్యాక్గ్రౌండ్ ఒక 5 మినిట్స్ చెప్పి నేను ముందుకు వెళ్తాను. నేను నా ఎడ్యుకేషన్ అంతా కూడా 1వ తరగతి నుంచి 5th దాకా మా గ్రామంలో చదివాను. 6th నుంచి 10th క్లాస్ దాకా ఇంటర్మీడియట్ వరకు కనిగిరిలో చదివాను. గవర్నమెంట్ హై స్కూల్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. అలాగే నా డిగ్రీ వచ్చేసి గుంటూరు ఏసీ కాలేజీలో చదువుకున్నాను. నేను ఎంఏ ఎకనామిక్స్ చేశానండి. ఆ తర్వాత ఎంబీఏ చదివాను. చేసి ఎంఏ ఎకనామిక్స్ నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్లో ఫ్రీ సీట్ రావడం జరిగింది. అక్కడే చదువుకున్నా. తర్వాత ఎంబీఏ చెన్నైలో చదవటం జరిగింది. అయితే నా ఎడ్యుకేషన్ అంతా కూడా, నా లైఫ్ స్టైల్ మొత్తం కూడా, ఎందుకంటే మాది ఒక మధ్యతరగతి కుటుంబం అయినప్పటికీ, ఫైనాన్షియల్గా స్ట్రగుల్ ఉన్నప్పటికీ హాస్టల్లోనే నేను చదువుకోవటం జరిగింది. మొదటి నుంచి కూడా దాదాపు 12 సంవత్సరాలు హాస్టల్లో ఉంటూ చదువుకున్నాను. ఆ తర్వాత నేను చెన్నై వెళ్ళి ఎంబీఏ జాయిన్ అయ్యాను. ఎంబీఏ చదివి అయిపోయిన తర్వాత జాబ్ కోసము అందరూ కూడా, ఎందుకంటే నేను అనుకున్నాను, ఇప్పుడైతే నా గోల్ ఏంటంటే మంచి జాబ్, ఎంబీఏ చేస్తే మంచి జాబ్ వస్తుంది, భవిష్యత్తులో చక్కగా సెటిల్ అయిపోవచ్చు అన్న ఉద్దేశంతో నేను కూడా ఎంబీఏ చేయటం జరిగింది. అయితే చెన్నై వెళ్ళి అక్కడ చదివిన తర్వాత, కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మరలా నేను ఫార్మా కంపెనీకి రావటం జరిగింది. మెడికల్ రిప్రజెంటేటివ్గా జాయిన్ అయినాను. దాదాపు 15 years నుంచి ఫార్మా కంపెనీలో జర్నీ చేస్తా ఉన్నా. ప్రస్తుతం కూడా జాబ్ చేస్తూ ఉన్నాను. ఇది నా స్మాల్ జర్నీ అండి. ఫస్ట్ నా స్టార్టింగ్ ఫార్మా కంపెనీలో 8,720 రూపాయలతో నా శాలరీ ప్రారంభమైంది. ఇప్పుడు 55,000 రూపాయలు వస్తున్నాయి. 55,000-60,000 దగ్గర. ఇదండి. అలాగే మేము 5గురు అన్నదమ్ములం. మా బ్రదర్స్ అందరు కూడా చెన్నైలో ఉంటారు.
నేను ఇక్కడ ఉంటాను. అయితే ముఖ్యంగా ఈ వెస్టేజీలో ముందుకెళ్ళటానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రోడక్ట్లు ఫస్ట్ ఎంఎస్ఆర్ సార్ గారి మాట్లాడిన తర్వాత ఐడి తీసుకొని ప్రోడక్ట్లు వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది అని చెప్పిన ఆ మాటను బట్టి స్టార్టింగ్ ఐడి తీసుకోవటం జరిగింది. ఐడి తీసుకొని ఒక 2000 రూపీస్కి ప్రోడక్ట్లు పర్చేస్ చేయటం జరిగింది. పర్చేస్ చేసిన తర్వాత నాకు కూడా డిస్కౌంట్ వచ్చింది. 1800 రూపాయలే వచ్చినాయి. ఆ తర్వాత నేను ఇంట్లో ప్రోడక్ట్లు వాడుతూ ఉన్న తరుణంలో, ఎందుకంటే ఆనంద్ సార్ నా దగ్గర చెప్పినప్పుడు మొట్టమొదట ఈ ప్రోడక్ట్లు వాడుకోవటం వల్ల హెల్త్ వస్తుంది అనే విషయాన్ని గుర్తు చేశారు. నాకు కూడా గ్యాస్ ట్రబుల్ అనేది ఉంది. అయితే గ్యాస్ ట్రబుల్ ఉన్న పరిస్థితుల్లో నేనేం చేశానంటే అలోవెరా కొండకలబంతో చేసిన క్యాప్సూల్ ఒకటి, తర్వాత వంట నూనె, కొన్ని డైలీ యూజ్ చేసే వస్తువులు పేస్ట్ ఇవన్నీ మార్చుకొని కంటిన్యూగా యూజ్ చేస్తూ ఉన్నప్పుడు వారానికి 2-3 సార్లు గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్ వేసుకునేవాడు. అలాంటి సిచ్యువేషన్లో నేను కూడా అవి వాడటం వల్ల, ఫుడ్ సప్లిమెంట్స్ కూడా వాడటం వల్ల నాకు గ్యాస్ ట్రబుల్ తగ్గింది. ఒక నెల 15 రోజులు, నెల 20 రోజులకి. అయితే నా జర్నీ స్టార్ట్ చేయటం జరిగింది. నేను కూడా బిజినెస్ చేయటానికి, ఎందుకంటే నా స్టార్టింగ్ అక్కడికి మీటింగ్కి వచ్చినప్పుడు కూడా ఏం జరిగిందంటే సురేష్ సార్ లాస్ట్లో మాట్లాడినప్పుడు మీరు ఇది రోజు రావాల్సిన పని లేదు. ఫస్ట్లో నేను భయపడాను, ఏమో ఇంకా రోజు ఈ మీటింగ్స్కి రావాల్సి వస్తుందేమో, మీటింగ్స్కి వచ్చి ఇక్కడే కూర్చోవాల్సి వస్తుందేమో, మళ్ళీ జాబ్ లేకపోతే ప్రాబ్లం అయింది. ఎందుకంటే నేను ఒక హౌస్ కొన్నాను అనమాట. అప్పటికే హౌస్ కొనుక్కొని ఉన్నాను. వీటన్నిటిని నేను ఈఎంఐలు కూడా మెయింటైన్ చేసుకోవాలి కదా అనుకున్న పరిస్థితుల్లో, అయితే సారు ఎంఎస్ఆర్ గురువు గారి మాటలు, అలాగే సురేష్ సార్ కూడా మనకు చెప్పిన విషయం ఏంటంటే పార్ట్ టైంగా కూడా టేకప్ చేసి బిజినెస్ను ముందుకు తీసుకెళ్ళొచ్చు అనే విషయాన్ని చెప్పినప్పుడు, అట్లయితే మనకు కుదిరిన టైంలో చేయొచ్చు అనే మాటను పట్టుకొని ఈ బిజినెస్ను ప్రారంభించడం జరిగింది. అయితే మొదట ఒక 2-3 మంత్స్ కూడా ఈ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ లేదు, చేయాలనేటువంటి ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ఎవరిమైనా కూడా స్టార్టింగ్ ఇక్కడ డబ్బులు మనీ కనపడవు కాబట్టి, అలాంటప్పుడు ఎవరిమైనా ఏమనుకుంటామంటే ఈ బిజినెస్ వల్ల మనము మనీ కనపడవు, త్వరగా గ్రోత్ అవ్వదనే ఆలోచనతో ముందు ప్రారంభించాం. లేకపోతే ఇంకొన్ని సందర్భాల్లో కూడా సోపు, సర్పు, పేస్ట్, నా ఆలోచనలో కూడా అదే ఉంది. వంట నూనె, వీటన్నిటికీ మనకు డబ్బులు ఎలా వస్తాయి, డబ్బులు వస్తాయని చెప్తున్నారు కానీ వీటికి ఇన్ని డబ్బులు ఎవరు ఇస్తారు అనేటువంటి ఆలోచన కూడా నా మనసులో కూడా ఉంది. అయితే అలాంటి ఆలోచనలతో ఒక 2-3 మంత్స్ నేను ఈ బిజినెస్లో కూడా టైం వేస్ట్ చేయటం జరిగింది. అయితే అలా ముందుకెళ్తున్న తరుణంలో నేను ఒక 3 నెలలు ఈ బిజినెస్లో నిలబడి, ఈ 3 నెలలు నేను టేకప్ చేయకుండా ఉన్నా కూడా నాకు తెలియకుండానే రవి సార్, ఆనంద్ సార్ కొంత నెట్వర్క్ క్రియేట్ చేయటం జరిగింది, ఒక 10 మెంబర్స్ దాకా. అయితే ఆ నెట్వర్క్ క్రియేట్ చేసినప్పుడు అప్పుడు దాదాపు నా కింద జరిగిన బిజినెస్ని బట్టి నేనైతే ప్రోడక్ట్లన్నీ బాగున్నాయి, క్వాలిటీ ఉన్నాయి, తర్వాత హెల్త్కు బాగుంది, తర్వాత ఇంట్లో వాడుతూ ఉన్నా కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇవన్నీ బాగున్నాయని ముందుకెళ్తున్న తరుణంలో 299 రూపాయలు నా అకౌంట్కు అమౌంట్ రావటం జరిగింది. ఎప్పుడైతే అమౌంట్ వచ్చిందో నేను ఈ బిజినెస్ను అప్పుడు పార్ట్ టైంగా టేకప్ చేయటం జరిగింది. అయితే పార్ట్ టైంగా టేకప్ చేసిన తర్వాత ఈ బిజినెస్ ముందుకెళ్తా ఉన్న ఆ తరుణంలో అయితే ఒకసారి గమనించినట్లయితే సమ్మర్ టైం అన్నట్ట. ఒక సమ్మర్ టైంలో మంచి ఎండలు కాస్తా ఉన్నాయి. ఆ టైంలో కూడా ఫ్రీ టైంలో నేను కూడా ఈ బిజినెస్ను ముందుకెళ్తా ఉన్న ఆ సిచ్యువేషన్లు జరుగుతూ ఉన్నాయి. అయితే ముందుకెళ్తున్న ఆ టైంలో ఒక 3 మంత్స్ నేను కూడా ఈ బిజినెస్ను పార్ట్ టైంగా చేస్తూ ఉన్నప్పుడు 3-4 మంత్స్లో నాకు తెలియకుండానే ఆల్మోస్ట్ నాకు తెలిసిన ఒక 4-5 ద్వారా కొంత నెట్వర్క్ రావటం జరిగింది. 135 మంది నెట్వర్క్ వచ్చారు. అయితే 135 మంది నెట్వర్క్ వచ్చినప్పుడు
నాకు 7,349 రూపాయలు నాకు చెక్కు రావటం జరిగింది. అక్కడ బ్రాంచ్ డైరెక్టర్ అనేటువంటి కంపెనీలో బ్రాంచ్ డైరెక్టర్ న్యూలీ క్వాలిఫై అవటం జరిగింది. అయితే ఆ విధంగా ముందుకెళ్తా ఉంటే ఇంకా ఇంకా చూస్తా ఉన్నప్పుడు అయితే ఆ టైంలో కొన్ని పరిస్థితులను బట్టి నేను కూడా కొంచెం, ఎందుకంటే నేను హోమ్ మీటింగ్స్ చేయటం ప్రారంభించలేదు. ఆనంద్ సారు, రవి సారు వాళ్ళిద్దరు సపోర్ట్ తీసుకొని హోమ్ మీటింగ్స్ చేస్తా ఉన్నాను. నేను కూడా హోమ్ మీటింగ్స్ ఒక్కటి కూడా ప్రారంభించలేదు. ఎందుకంటే నేను వాస్తవంగా అయితే రవి సార్ అనుకుంటే ఏంటంటే నేను హోమ్ మీటింగ్స్ బాగా చేస్తాను, చక్కగా బయట మాట్లాడగలడు, మార్కెటింగ్లో అయితేమి, తర్వాత నేను చర్చెస్లో ఎక్కువ మెసేజెస్ చెప్తాను కాబట్టి అక్కడ కూడా మాట్లాడగలడు, చాలా స్ట్రాంగ్ వాయిస్ మాట్లాడతాడనేటువంటి కాన్ఫిడెంట్ లెవెల్ ఉన్నప్పుడు నాకైతే ఇక్కడ హోమ్ మీటింగ్ చెప్పడం కొంచెం నాకే భయం అనిపించింది. ఎందుకంటే ఫీల్డ్ కొత్త. ఇదివరకు అంటే మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నాము, అది వేరు. తర్వాత చర్చెస్ సైడ్ అది వేరు, డిఫరెంట్ ఫీల్డ్. అయితే ఈ ఫీల్డ్ అనేది మనకు కొత్త. ఏదైనా కూడా నేర్చుకోవాలి, నేర్చుకుంటేనే ఏదైనా చేయటానికి అవకాశం ఉంటుంది. అయితే కొత్త అయినప్పటికీ కూడా ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు స్టార్టింగ్లో కూడా నేను కూడా నా జర్నీలో చాలా చిన్న చిన్న స్ట్రగుల్స్ కూడా రావటం జరిగింది. అయితే యాక్చువల్గా ముందుకు వెళ్తున్న టైం నేను సిల్వర్ క్యాడర్కి వెళ్ళిన దాకా కూడా నా హోమ్ మీటింగ్ నేను ప్రారంభించలేదు. రవి సారు ముందుండి చాలా హోమ్ మీటింగ్ చేయటం జరిగింది. అయితే ఆ విధంగా ముందుకు వెళ్తా ఉన్న సిచ్యువేషన్లో ఆ తర్వాత ఒక 2 monthsకి నేను సిల్వర్ క్యాడర్కి వెళ్ళటం జరిగింది. అయితే మంచి లీడర్స్, గ్రేట్ లైఫ్ లైనర్స్ కూడా రావటం జరిగింది. మంచి గ్రేట్ అప్ లైనర్స్ ముందున్నారు. తర్వాత గ్రేట్ లైఫ్ లైనర్స్ చీరాల నుంచి కొంతమంది అనిల్ సార్ ద్వారా కొంత టీం రావటం జరిగింది. ఎఫ్ఐఎం సార్, తర్వాత ఈ సౌజన్య మేడం, రోషి సార్, నాగమణి మేడం, ఇలాంటి తర్వాత సునీత మేడం, గొప్ప లీడర్స్ అందరూ రావటం జరిగింది. అయితే అలా ముందుకెళ్తున్న టైంలో అలాగే మా మిస్సెస్ సచివాలయంలో జాబ్ చేస్తూ ఉన్నారు. సచివాలయం జాబ్ చేస్తూ ఉన్న తర్వాత నాకు కూడా ఒక ఆలోచన వచ్చి ఇక్కడ పొదుల్లో ఉన్నటువంటి హైమా మేడం ద్వారా కొంత టీం రావటం జరిగింది. ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నప్పుడు అది ఫస్ట్ వెళ్ళిన తర్వాత నాకు డిసెంబర్లోనే ఎల్ఓబి రావటం జరిగింది. ఎల్ఓబి వచ్చిన తర్వాత కానీ ఒక టైంలో మరలా 24,000 చెక్కు 15,000కు పడిపోయింది. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనము చేస్తున్నది బిజినెస్ అన్నమాట. ఈ బిజినెస్లో వెళ్తా ఉన్నప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో, కొన్ని సందర్భాల్లో బిజినెస్ అప్ అండ్ డౌన్గా ఉంటుంది. అయితే మరలా నాకు మధ్యలో ఒక ఆలోచన వచ్చింది. ఏమంటే నేను ఒక బిజినెస్ చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాను. ఏదైనా కూడా బిజినెస్ చేయాలి. ఓన్లీ మనం జాబ్ చేస్తూ ఉంటే జాబ్లో మనము పూర్తిగా మనం కొన్ని సందర్భాల్లో పూర్తిగా 100% మనం కంఫర్ట్గా జోన్లో ఉండలేని పరిస్థితి ఉంది. బిజినెస్ స్టార్ట్ చేసి బిజినెస్ను కూడా డెవలప్ చేసుకుంటే మంచిది అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి స్కీమ్స్లో లోన్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఏం బిజినెస్ అంటే టైల్స్ బిజినెస్ చేయాలనుకున్నాను. అయితే టైల్స్ బిజినెస్ చేయాలని ఆలోచన వచ్చినప్పుడు వాస్తవంగా టైల్స్ బిజినెస్ అంటే అట్లీస్ట్ మనము తక్కువలో తక్కువ స్టార్ట్ చేసిన 15 lakhs దాకా 10 to 15 lakhs అన్న ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. 10 to 15 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. తర్వాత రూమ్ రెంట్స్ అయితేమి, ఇప్పుడు టౌన్లో పెట్టాలన్నా కూడా రూమ్ రెంట్స్ అయితేమి, తర్వాత ఎవరొకరు మనుషులు కావాలి. తర్వాత ప్రత్యేకంగా స్టార్టింగ్లో నేననేటువంటి వ్యక్తిని అక్కడ ఉంటేనే ఆ బిజినెస్ ముందుకు వెళ్తుందని మరలా ఒకసారి ఆలోచన వచ్చింది. ఎందుకు ఆలోచన వచ్చిందంటే నేను ఆల్రెడీ హౌస్ కొని దాదాపు పర్సనల్ లోన్ అయితేమి, హౌసింగ్ లోన్స్ ఒక 50 నుంచి 60,000 ఈఎంఐ కడతా ఉన్నా. అఫ్ కోర్స్ నేను అనేటువంటి వ్యక్తిని ఆడ కూర్చోకుండా ఉంటే
ఈ బిజినెస్ ముందుకెళ్ళదు అనేది ఒకటి ఆలోచించాను. రెండోది సెకండ్ థింగ్, ఒకవేళ నేను అనేటువంటి అక్కడ ఉంటే మరలా నేను ఫార్మా కంపెనీలో జాబ్లో రెగ్యులర్గా వెళ్ళకపోతే మాకు కూడా మా జాబ్లో కూడా టార్గెట్స్ ఉంటాయి. తర్వాత ఇవన్నీ ఉంటాయన్నమాట. మంత్లీ టార్గెట్స్ చేయాలి, ప్రెజర్స్ ఉంటాయి. టార్గెట్స్ కన్సిస్టెంట్గా చేయకపోయినా కూడా కంపెనీలో ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే అక్కడ జాబ్కి వెళ్ళకపోతే మళ్ళీ జాబ్ పోయిందంటే మళ్ళీ నాకు ఈ ఈఎంఐ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయని ఆలోచన వచ్చింది. అయితే ఒకవేళ స్టార్ట్ చేసి నేనున్నా లేకపోయినా ఇంకొక మనిషిని పెట్టినా కూడా, పర్సన్ పెట్టినా, ఆ బిజినెస్ సక్సెస్ అవ్వకపోయినా కూడా, ఫెయిల్ అయినా కూడా ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ నేను ఆల్రెడీ ఈఎంఐ కడుతున్నాను. మళ్ళీ సెకండ్ థింగ్ వచ్చేసి ఆ బిజినెస్లో కూడా కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ కూడా ఈఎంఐ కట్టాలి. అంటే ఇవన్నీ ఇవంతా ఆలోచించినప్పుడు భయం వేసి, ఓహో మనం ఈ బిజినెస్ కాదు, దీంట్లో ఉండటం వల్ల ఇలాంటి ప్రాబ్లం ఉంది అని ఆలోచించిన తర్వాత ఈ వెస్టేజ్ ప్లాట్ఫారం పరిచయం అయిన తర్వాత ముందు ఆలోచన ఉంది. ఈ వెస్టేజ్ ప్లాట్ఫారం పరిచయం అయిన తర్వాత కూడా ఆలోచన జరుగుతూ ఉంది. కానీ కన్సిస్టెంట్గా నా మైండ్లో ఉందన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఒకసారి సురేష్ సార్ ఫోన్ చేశాడు. చేస్తున్నప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో ఇలా అనుకుంటున్నాను అని, టైల్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను సార్ అంటే అప్పుడు అన్నారు, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు సార్, మీరు ఆల్రెడీ ఈ బిజినెస్లో ఉన్నారు కదా, మళ్ళీ ఆలోచన ఎందుకు వస్తూ ఉంది? ఇప్పుడు బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా, అక్కడే కూర్చోవాలి. ఇవన్నీ నేనైతే ఏ విషయాలు అయితే షేర్ చేశానో అదే విషయాలు మరలా రిపీటెడ్గా సురేష్ సార్ కూడా షేర్ చేయటం జరిగింది. అప్పుడు నాకు ఆలోచన వచ్చి, ఓకే ఇది మనం పార్ట్ టైంగా టేకప్ చేసి స్ట్రాంగ్గా ఈ వెస్టేజ్ బిజినెస్నే చేస్తే చాలా బాగుంటుందని టేకప్ చేసి ముందుకెళ్తా ఉన్నా. అయితే దాదాపు ఒక ఐడియా వేసి ఒక 16 నెలలు అయినప్పటికీ అయితే ఈ బిజినెస్ని పార్ట్ టైంగా కూడా సీరియస్గా టేకప్ చేసి ఒక 12 నెలల నుంచి ముందుకెళ్తా ఉన్నా. నాకు కూడా ఇంట్లో కూడా చాలా ప్రాబ్లం అండి. లీడర్స్ గమనించండి. ఎందుకంటే మనం చాలా మంది అనుకుంటాం, మనకు టైం లేదు, టైం సరిపోదు, ఈ టైంలో మనం ఎక్కడ చేయగలము, మరలా కష్టమవుతుందేమో, ఇలా మనం ఆలోచిస్తూ ఉంటాం. జాబ్స్లో ఉన్నాము, జాబ్స్లో ఉండి మనం ఎక్కడ చేయగలము, ఉదయం వెళ్తాము, సాయంత్రం 5కి వస్తాము, మళ్ళీ ఫ్యామిలీని చూడాలి. ఇవన్నీ ఇక్కడ జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ప్రాబ్లము, ప్రతి సమస్య మనకు ఎదురవుతూ ఉంటుంది. నాది కూడా సేమ్ సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పుడు మా తరఫున మా ఇంట్లో ఎవరు లేరు ఉండటానికి పిల్లల దగ్గర. ఒక పాప ఏమో 4.5 years, ఒక పాపకేమో 2.5 years, ఇద్దరు చిన్నపిల్లలు. చాలా బ్యాలెన్స్ చేయటం చాలా హార్డ్గా ఉంది నాకు కూడా. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళిద్దరిని కూడా ఎవరో ఒకరు ఉండాలి. మా మేడం కూడా సచివాలయం జాబ్కి వెళ్ళాలి. ఉదయం 10:30కి వెళ్తే సాయంత్రం 5 దాకా ఉండాలి. ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు చాలా కష్టంగా ఉండేది. కొన్ని సందర్భాలు ఎలా జరిగేదంటే మా జాబ్స్ కూడా మేడం ఏమో ఉదయం వెళ్తుంది, నేను ఆఫ్టర్నూన్ వరకు ఇంటి దగ్గర ఉంటాను. ఆఫ్టర్నూన్ వరకు ఇంటి దగ్గర ఉండి పిల్లల్ని మేనేజ్ చేసుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి నేను డ్యూటీకి వెళ్ళటం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు మేడం గారు వెళ్ళి కొన్ని ఆఫీస్ పనులు చూసుకొని మళ్ళీ త్వరగా రావటం కూడా జరుగుతుంది. ఈ విధంగా లేదా మేడం గారికి మీటింగ్స్ ఉన్నప్పుడు ఆ రోజు ఫుల్గా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. అంటే మరలా ఈ విధమైనటువంటి టైం మేనేజ్మెంట్ చేయటం కూడా కొన్ని సిచ్యువేషన్స్ బట్టి చాలా హార్డ్గా ఉంది. అయితే హార్డ్గా ఉన్నప్పటికీ నాకు ముందు కనపడిన విషయం ఏంటంటే, చాలామంది ముందున్నటువంటి గ్రేట్ లీడర్స్, గొప్ప లీడర్స్ అందరూ చాలామంది టెస్టిమనీలు వినటం ద్వారా, తర్వాత మీటింగ్స్కి వెళ్ళటం ద్వారా, తర్వాత కొన్ని ఫ్లోర్ మీటింగ్స్లో ఎంఎస్ఆర్ గురువు గారి మాటలు వినటం ద్వారా, తర్వాత పైన ఉన్నటువంటి అప్లైనర్స్ మన వెంటనే సురేష్ సారు, ఆనంద్ సారు, రవి సార్ వారి మాటలు వినటం ద్వారా నేను కూడా స్ట్రాంగ్ మైండ్ సెట్ డెసిషన్ తీసుకున్నాను. ఎందుకంటే కష్టమైన నష్టమైనా కూడా ఈ సిస్టంలో మనం నిలబడి మనకు దొరికిన టైంలోనైనా స్ట్రాంగ్గా మనం పనిచేస్తే
సక్సెస్ అవుతామనేటువంటి ఆ స్ట్రాంగ్ మైండ్ సెట్ నేను ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఆ మైండ్ సెట్ ద్వారానే ఆ స్ట్రాంగ్ మైండ్ సెట్, పాజిటివ్ మైండ్ సెట్ నాలో ఉండటం వల్ల నేను ఈ సిస్టంలో అన్ని ఫ్యామిలీలో కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ముందుకెళ్ళటం జరుగుతుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో పొదుల్లో టీం వచ్చినప్పుడు నేనైతే హోమ్ మీటింగ్స్ ఉదయం ఇక్కడ ఒక డ్యూటీ చేసేది, సాయంత్రము 4, 5కి వెళ్ళటం జరిగేది. 4, 5కి వెళ్ళి ఈ ఒక వెళ్ళిన తర్వాత నైట్ ఒక 2, 3 హోమ్ మీటింగ్స్ చేసుకొని వచ్చేవాడిని. నైట్ 11, 12 ఇలా కూడా టైం అయ్యేది. అయితే ఆ టైం అయినప్పుడు కూడా నిజంగా హార్ట్ఫుల్గా మా మిస్సెస్ కూడా కొన్ని సందర్భాల్లో చక్కగా మేనేజ్ చేసుకోవటం జరిగింది పిల్లల్ని. ఇంకొక విషయం ఏంటంటే కొన్ని సందర్భాల్లో కూడా మాకు కూడా, ఎందుకంటే స్టార్టింగ్లో ఇక్కడ ఇన్కమ్ కనపడదు మనకి. 7,000, 10,000, 11,000 స్టార్టింగ్ ఇలా ఉన్నప్పుడు కనపడతా ఉన్నప్పుడు మా ఇంట్లో మా ఇద్దరి మధ్య కూడా గొడవలు కూడా జరిగాయి అన్నమాట. అయితే 11, 12 ఈ విధంగా ఒక 3, 4 మంత్స్ జర్నీ చేయటం ద్వారా అక్కడ కూడా వండర్ఫుల్ టీం రావటం జరిగింది. హైమా మేడం, శంకర్ సార్, తర్వాత జాషువా సార్, ఓబులేష్ సార్, మహేందర్ సాయి రెడ్డి, వీళ్ళంతా గ్రేట్ లీడర్స్. వాళ్ళ ద్వారా అవి ప్రతిమా మేడం మంచి లీడర్స్ రావటం జరిగింది. అయితే ఈరోజు అందరూ చాలా మంది ఉన్నారు. నేమ్స్ ఫైనల్గా అని చెప్తాను. ఎందుకంటే ఒక లీడర్ని అక్కడ పట్టుకోవటం ద్వారా, ఒక వ్యక్తి హైమా మేడం ద్వారా మొత్తం చాలా పెద్ద టీం అక్కడ ఏర్పడటం జరిగింది. అయితే అక్కడ కూడా చక్కగా ఫ్లోర్ మీటింగ్స్ జరగటానికి కూడా టాప్ అప్ లైన్స్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ చేయటం జరిగింది. అయితే అక్కడ మంచి టీం రావటం జరిగింది. ఆ స్ట్రాంగ్ లైఫ్ లైన్స్ రావటం వల్ల అయితే స్ట్రాంగ్ ఈరోజు నేను ఒక 3 మంత్స్ అక్కడ 3 మంత్స్ స్ట్రాంగ్గా వర్క్ చేయటం వల్ల ఈవినింగ్ అయినా కూడా ఆడ మంచి టీం వచ్చింది. ఈరోజు నేను అక్కడికి వెళ్ళకపోయినా, ఫ్లోర్ మీటింగ్స్ వరకు వెళ్ళినా కూడా మనం వెళ్ళకపోయినా బిజినెస్ జరుగుతుంది. అంటే దాదాపు 20-30 మంది హోమ్ మీటింగ్స్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ సిస్టంల యొక్క గొప్పతనాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే మనమైతే, నేనైనా నువ్వైనా ఎవరమైనా కూడా ప్రైవేట్ జాబ్ చేసినా, గవర్నమెంట్ జాబ్ చేసినా, ఏ జాబ్ చేసినా కూడా జాయిన్ అయినప్పుడు ఒక్కలమే ఉంటాం. 10 సంవత్సరాలైనా ఒక్కలమే ఉంటాం. 20 సంవత్సరాలైనా ఒక్కలమే ఉంటాం. ఇంకా ప్రైవేట్ వాళ్ళకైతే అన్ని సంవత్సరాల జాబ్లో ఉంటామనే నమ్మకం కూడా లేదు. అది బెస్ట్ ఎగ్జాంపుల్ మా జాబే. నేను ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నాను. కోయి ఫార్మా కంపెనీలో ఒంగోలులో 10 సంవత్సరాల నుంచి నేను చేస్తా ఉన్నాను. ఈ 10 సంవత్సరాల నుంచి చేస్తున్నప్పటికీ రియల్గా నిన్న మీటింగ్ పెట్టి లాస్ట్ మంత్ మమ్మల్ని అయితే టార్గెట్ చేయమని స్ట్రాంగ్గా ఒత్తిడి చేయటం జరిగింది. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్ బట్టి మేము టార్గెట్ కొన్ని చేయలేకపోయాం కంపెనీలో కూడా. అయితే లాస్ట్ మంత్ స్ట్రాంగ్గా టార్గెట్ చేయాల్సింది అన్నప్పుడు మమ్మల్ని అయితే ప్రత్యేకంగా స్పెషల్గా ఆల్రెడీ కంపెనీలో స్టార్టింగ్ నుంచి ఉన్నారు, మీరు ఖచ్చితంగా టార్గెట్ చేయాలి, ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటా కూడా టార్గెట్ చేయకపోతే కుదరదు అని చెప్పినప్పుడు నేను లాస్ట్ మంత్ నా ఫార్మా కంపెనీలో కూడా టార్గెట్ చేయటం జరిగింది. అంటే జాబ్స్ చేయకపోతే వెళ్ళిపోండి అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్పడం కూడా జరుగుతుంది. అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ బయట ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉన్నాయో అర్థమవుతుంది. గవర్నమెంట్ సెక్టార్లో కూడా ఈవెన్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉన్నాం ఎవరైనా కూడా. ఎందుకంటే టయానికి తంబు వేయాలా, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ బాస్ లేడు, తంబు లేడు. మన ఆ గురువు గారు అయినటువంటి, లేకపోతే మన అప్లైనర్స్ని మనం గురువుగా భావించి ముందుకెళ్తా ఉన్న టైంలో వాళ్ళ గైడెన్స్ తీసుకొని వెళ్తూ ఉంటే చక్కగా ఇక్కడ సక్సెస్ రేట్ అనేది మొదట మనకు మనీ కనపడవు, స్టార్టింగ్లో మనీ కనపడవు, లేట్ అయినప్పటికి కూడా మంచి సక్సెస్ జర్నీ ముందుకు వెళ్తా ఉన్న టైంలో మంచిగా ఇక్కడ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. అలాగే గవర్నమెంట్ సెక్టార్ గురించి కూడా, ఎందుకంటే ఇంట్లో మా మిస్సెస్ చేస్తుంది కాబట్టి ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. నిన్న జరిగిన సిచ్యువేషన్ అయితే 2022, 2025 ఓటర్ లిస్టు టాలీ చేయమన్నప్పుడు వాళ్ళని పర్సెంటేజీలు తక్కువైతే ఆర్డీఓ ఆఫీస్కి కాల్ చేస్తా ఉన్నారు. అక్కడికి వచ్చి మీరు క్లారిఫై ఇవ్వాలి అని చెప్పినప్పుడు వాళ్ళు గట్టిగా అరుస్తూ ఉన్నారు, తిడతా ఉన్నారని చాలా ఫీల్ అవుతాం. అంటే అక్కడ కూడా ఒత్తిళ్ళు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని ఆ ఒక్క ఎగ్జాంపుల్ మా ఫ్యామిలీ నుంచే ప్రైవేట్లో, గవర్నమెంట్లో ఉన్నటువంటి
ఆ ఒత్తిళ్ళు, జాబ్ ఒత్తిళ్ళు కావచ్చు, జాబ్లో పీస్ ఆఫ్ మైండ్ లేకపోవటం కావచ్చు, జాబ్లో మనం రియల్గా హార్ట్ఫుల్గా సఫిషియెంట్ కావాల్సినటువంటి అమౌంట్ మనీ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఈ యొక్క స్పీడ్ డేస్లో, ఫాస్ట్ గ్రోయింగ్ డేస్లో కనపడటం లేదు. ఎందుకంటే ముందున్న డేస్ ఇంకా చాలా దారుణంగా ఉండబోతుంది. ఎందుకంటే హై ఎక్స్పెండిచర్స్ అవుతా ఉన్నాయి. మనము ఎక్స్పెండిచర్స్ పెరిగిపోతా ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇన్కమ్ సోర్స్ మాత్రము అన్లిమిటెడ్గానే ఉంది, ఎక్స్పెండిచర్స్ అన్లిమిటెడ్గా పెరిగిపోతా ఉన్నాయి. అంటే అలాంటి డేస్లో మనం గడుపుతా ఉన్నప్పుడు అయితే వెస్టేజ్ అనేటువంటి ఈ గొప్ప వెస్టేజియన్స్గా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకొక విషయం ఏంటంటే ఎంఎస్ఆర్ గారి అసోసియేషన్లో ఉండటం కూడా నిజంగా మనందరి అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే చాలా అసోసియేషన్స్ మన స్టేట్లో కూడా ఉన్నాయి. ఇన్ని అసోసియేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే రెగ్యులర్గా మీటింగ్స్, రెగ్యులర్గా ఫాలోఅప్స్, రెగ్యులర్గా ఇవన్నీ ఎందుకంటే మీటింగ్సే ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ ఉన్నటువంటి కనెక్టింగ్ బిజినెస్ చేయడానికి గొప్ప అవకాశం అంట. మీటింగ్ ఒక ప్రాణం లాంటిది, ఊపిరి లాంటిదిగా కూడా మనము చెప్పుకోవచ్చు. అయితే మనం ఈ బిజినెస్లో ఉన్నప్పుడు నేను కూడా చిన్న చిన్న స్ట్రగుల్స్ ఫేస్ చేయడం జరిగింది. ఇట్లా ఫ్యామిలీ పరంగా కావచ్చు, మరలా ఇక్కడ ఏం జరిగిందంటే పొదిల్లో డిఎల్సిపి లేదు. పొదిలి ప్రాంతంలో నాకు బాగా టీం వచ్చింది. చీరాల్లో కూడా డిఎల్సిపి లేదు. నిజంగా హార్ట్ఫుల్గా మా అప్లైనర్ రవి సార్ సపోర్ట్ తీసుకొని ఫస్ట్ స్టార్టింగ్లో చీరాలకు చాలా బాక్సులు మేమిద్దరమే, రవి సార్ నేను కూడా ఇద్దరం బస్సులకి ఇవ్వటం జరిగింది. కొరియర్ డైలీ ఇచ్చేవాళ్ళం అనమాట. తర్వాత ఆ టీం కొంత డెవలప్ అయిన తర్వాత మరలా పొదిల్లో టీం వచ్చినప్పుడు పొదిల్లో కూడా టీం వచ్చిన తర్వాత డైలీ మనము డిఎల్సిపి లేని సిచ్యువేషన్లో ఇక్కడ నుంచి ప్రోడక్ట్లు ఇవ్వటం జరిగింది. దాదాపు స్ట్రాంగ్ ఒక 7-8 నెలలు, ఒక 7-8 నెలల దాకా అలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు చక్కగా అయితే మంచి టీం. ఎందుకంటే నేను ఆ విషయాన్ని చెప్తున్నానంటే అక్కడ యాజ్ అప్లైనర్గా ఇక్కడ అవైలబిలిటీ ఉంది. నేను ఆ సర్వీస్ అందించబట్టి అంత స్ట్రాంగ్ టీం అవటం జరిగింది. లేకపోతే సర్వీస్ అందించడానికి మనం ఇవి ఇవ్వాలా, ఇవి తీసుకెళ్ళి మళ్ళీ బస్కి ఇవ్వాలి, ఇక్కడ టైం వేస్ట్, ఇవన్నీ అనుకుంటే సక్సెస్ రేట్ అనేది రాదు. ఈ విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నానంటే మనం సక్సెస్ అవ్వాలంటే ఏదైనా ఇప్పుడు ఒకసారి మనం నేనైతే డబుల్ పీజీ చేశాను. దాదాపు 4 ఇయర్స్ దాకా చదివాను. అంటే అన్ని సంవత్సరాలు ఓపికతో చదవటానికి ఇష్టపడిన మనము ఇక్కడ ఈ వెస్టేజియన్ సిస్టంలో వెస్టేజ్లో మనం ఒక 2 నుంచి 3 సంవత్సరాలు స్ట్రాంగ్గా సిస్టానికి అనుకూలంగా మన యొక్క ఆలోచన మార్చుకొని పని చేసుకుంటే ఎక్కడ కూడా సక్సెస్ రేట్ పెరుగుతుంది. అంటే ఆ 7-8 నెలలు నేను నిలబడి టీంకి ఆ గ్రేట్ లైఫ్ లైనర్స్ అందరికి కొంత ఇవ్వగలిగిన సర్వీస్ ఇవ్వటం వల్ల ఈరోజు మంచి లీడర్స్ రావటం జరిగింది. మంచిగా అందరికీ నాకు కాదు కానీ అందరికి చెక్స్ మంచిగా రావటం జరిగింది. నిజంగా అంతమందికి చెక్స్ వస్తూ ఉన్నప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయితే ఇంకా ఆ సర్వీస్ వల్ల మనము ఆ 7-8 నెలలు చేసిన సర్వీస్ ఇప్పుడు కొంత ఫ్రీడమ్ అయిపోయారు. ఎందుకంటే లీడర్స్ వచ్చారు, చక్కగా అందరూ కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ కొండేపీలా డిఎల్సిపీలకి పంపించుకొని చక్కగా సర్వీస్ కింద లైఫ్ లైనర్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అంటే ఎందుకు ఈ విషయాన్ని చెప్పానంటే కొన్ని సందర్భాల్లో కష్టం కూడా వస్తుంది. ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా చేస్తే సక్సెస్ రేట్ అనేది వస్తుంది. తర్వాత ఈ సిస్టంలో ఉండాల్సినటువంటి మనందరూ కూడా చాలా మంది గ్రేట్ లీడర్స్ మాట్లాడుతూ కూడా చెప్తా ఉంటారు. ఎంఎస్ఆర్ గురువు గారు కానివ్వండి, అందరూ ఓర్పు, సహనము, లేకపోతే తర్వాత నీతి, నిజాయితీ, రియల్గా ఈ మాటలు ఎందుకంటే ఇవన్నీ ఈ వెస్టేజియన్స్గా మనకు కానీ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ రేట్ అనేది మనము అనేటువంటి వ్యక్తిని భవిష్యత్తులో లేకపోయినా కూడా చాలా ఫ్యూచర్లో మంచి సక్సెస్ రేట్ చూసే అవకాశం ఉంటుంది. అక్కడ ఓర్పు, సహనం ఈ 2 అనేది
చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలుగా నేను కూడా గుర్తిస్తూ ఉంటాను. ఎందుకంటే మనము ఏ పని చేసినా కూడా ఓర్పుతో చెప్పాలి, సహనంతో చెప్పాలి. అప్పుడే సక్సెస్ అవుతాం. అలాగే ఇంకా కొన్ని విషయాలు చూసినట్లయితే ఈ విధంగా జర్నీ చేస్తూ ఉన్నప్పుడు నాది లాస్ట్ ఒక ఇప్పటి వరకు వెస్టేజ్లో చెక్స్ కూడా చక్కగా తీసుకోవటం జరిగింది. ఈ బిజినెస్ కాబట్టి బిజినెస్లో కూడా నాది 24,000 చెక్కు 7,500కి కూడా ఒకనొక టైంలో పడిపోవటం జరిగింది. ఎందుకంటే ఈ బిజినెస్లో మనం ఉన్నప్పుడు, మనం బిజినెస్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో బిజినెస్ తగ్గినప్పుడు చెక్స్ అనేది అప్ అండ్ డౌన్గా ఉంటాయి. ఒక టర్మ్ మనం కానీ అది ఎందుకు నేను ఆ మాటలు చెప్తున్నానంటే ఈరోజు వచ్చినాయి రేపు తగ్గినాయి అంటే డిపెండ్ ఆన్ మన మీద ఆధారపడి ఉంటుంది. అంటే నేను కూడా కొన్ని సందర్భాల్లో స్ట్రాంగ్గా టీంతో మాట్లాడకపోవటం జరగటం వల్ల, తర్వాత నేను కూడా కొన్ని సందర్భాల్లో టైం ఇవ్వలేకపోవటం వల్ల, ఆ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల చెక్స్ కూడా తగ్గటం జరిగింది. అయినా కూడా నేను అనుకున్నాను, ఒకవేళ ఇది నా పర్సనల్ మిస్టేక్, నేను చేయటం పోవటం వల్ల ఈ విధంగా జరిగింది కాబట్టి ఇది సిస్టాన్ని కాదు తప్పు, లేకపోతే అప్లైనర్స్ కాదు తప్పు, లేకపోతే నాదే పర్సనల్గా తప్పు, లేదా లైఫ్ లైనర్స్ తప్పు కాదు, పర్సనల్గా నాదే అది మిస్టేక్ అనుకున్నాను. ఇది బిజినెస్ కాబట్టి ఈ బిజినెస్లో నిలబడి అప్ అండ్ డౌన్ ఉన్న చెక్స్ను కూడా మరలా మనం పని చేస్తే మరలా చెక్స్ను పెంచుకునే అవకాశం ఉందని నా మైండ్ సెట్కి నేను ఆలోచించి మరలా తిరిగి పనిచేయటం ప్రారంభించాను. అయితే నా చెక్స్ వచ్చేసి ఒకసారి 27,000, తర్వాత ఎల్ఓబిలు వచ్చిన తర్వాత 32,000, 34,000, మరలా 33,000, తర్వాత 55,000, 48,000 ఈ విధంగా చెక్స్ పెంచుకుంటా రావటం జరిగింది. నేను గోల్డ్ క్యాడర్లో ఉన్నాను. గోల్డ్ క్యాడర్లోనే 55,000 వరకు చెక్స్ తీసుకోవటం జరిగింది. అంటే ఎందుకంటే సిస్టంలో నిలబడి పని చేయటం వల్ల ఈ సక్సెస్ రేట్ అనేది పెరిగింది. ఈ విధంగా ముందుకెళ్తా ఉన్న ఈ జర్నీలో మళ్ళా మధ్యలో నేను లాస్ట్ మంత్ స్టార్ క్యాడర్ క్వాలిఫై అయ్యానండి. ఈ స్టార్ క్యాడర్కి వెళ్ళాను. అయితే ఇంకా కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను. నేను ఈ సిస్టంలో నిలబడటానికి చాలా ప్రధానమైనటువంటి కారణమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి మీటింగ్ గురించి కూడా చెప్పాలి. స్టార్టింగ్లో రవి సార్, ఆనంద్ సార్ బూట్ క్యాంప్కి రమ్మన్నప్పుడు నేను వెళ్ళలేదు. రెండోసారి బూట్ క్యాంప్కి వెళ్ళాను. రెండోసారి కూడా వెళ్ళాను. అయితే అక్కడ కూడా వెళ్ళినప్పుడు నేను ఒక 1 డే ఉన్నాను. నెక్స్ట్ డే డ్యూటీ ఉందని ఈవినింగ్కి రావటం జరిగింది గుంటూరు. అయితే మరలా మీటింగ్ బూట్ క్యాంప్ కోటప్పకొండలో జరిగినటువంటి మీటింగ్కి బూట్ క్యాంప్కి వెళ్ళటం ద్వారా నేను ఈ బిజినెస్లో నిలబడటానికి కానీ, ఈ బిజినెస్లో ఉన్నటువంటి భవిష్యత్తును చూడటానికి కానీ, ఈ బిజినెస్ని నేను చెయ్యాలనేటువంటి ఆ ఇంట్రెస్ట్, ఆ కోరిక, లేకపోతే ఈ బిజినెస్లో ఉంటే ఖచ్చితంగా నా భవిష్యత్తు, నా కుటుంబ భవిష్యత్తు, ఫ్యామిలీ పిల్లల భవిష్యత్తు అన్నీ మారుతాయని కానీ నేను ఫ్యూచర్ అంతా చూసింది కూడా బూట్ క్యాంప్. ఆ బూట్ క్యాంప్కి వెళ్ళటం ద్వారా అక్కడ ఉన్నటువంటి దాదాపు 1,00,000 పైన తీసుకునే వాళ్ళు కొన్ని వందల మంది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు లీడర్స్ ఆడ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, వాళ్ళ యొక్క టెస్టిమనీస్, వాళ్ళు ఎలా వెళ్ళారు, ఎందుకు ఈ సిస్టంలోకి వచ్చారు, వాళ్ళ లైఫ్ స్టైల్ మారినవన్నీ ఆ టెస్టిమనీస్ విన్నప్పుడు నేను కూడా నిజంగా స్ట్రాంగ్గా ఈ వెస్టేజ్ బిజినెస్ ఒక వెస్టేజియన్స్గా ఉండాలి, ఖచ్చితంగా ఈ బిజినెస్ చేయాలనేటువంటి ఆలోచన వచ్చి ఈ బిజినెస్లో స్ట్రాంగ్గా నిలబడటానికి కూడా నాకు చాలా అద్భుతంగా, లేదంటే పర్సనల్గా కనెక్ట్ అయ్యి ఈ స్ట్రాంగ్ మైండ్ సెట్ తెచ్చుకోవటానికి కారణమైంది గొప్ప ఈవెంట్, అద్భుతమైనటువంటి ఈవెంట్, ఒక మహోన్నతమైనటువంటి ఈవెంట్ ఏంటంటే బూట్ క్యాంప్. ఆ బూట్ క్యాంప్లోనే నేను డిసైడ్ అయ్యాను. ఆ బూట్ క్యాంప్ ద్వారా
బూట్ క్యాంప్ వెళ్ళటం వల్లే ఈ బిజినెస్ను స్ట్రాంగ్గా కనెక్ట్ అయ్యి బిజినెస్ చేయటం జరుగుతుంది. అయితే ఇంకా నేను నా ఆలోచన ఏంటంటే ఖచ్చితంగా ఈ బిజినెస్లో నిలబడి స్ట్రాంగ్గా వెళ్తా ఉన్న సిచ్యువేషన్లో ఫ్యూచర్లో చక్కగా సక్సెస్ రేట్ ఉందని అర్థమైంది కాబట్టి నాకు ప్రత్యేకంగా నేను ఈ ఇయర్ 2026 సంవత్సరంలో కూడా నేను ఈ జాబ్ కూడా రిజైన్ చేయబోతా ఉన్నాను. ఏప్రిల్ జూన్ మధ్యలో జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైమ్గా ఎస్టేజ్ బిజినెస్ చేయాలని డెసిషన్ తీసుకోవటం కూడా జరిగింది. అయితే ఈ విధంగా ముందుకెళ్తున్న సిచ్యువేషన్స్ని బట్టి ఇవన్నీ ఈ సిస్టంలో ఉండటానికి కానివ్వండి, ఈ సిస్టంలో నేను ముందుకెళ్ళటానికి కానివ్వండి, ఈ సిస్టమ్ని పట్టుకోవటానికి కానివ్వండి, బూట్ క్యాంపు నాకు తోడ్పడితే, అలాగే మా గ్రేట్ అప్లైనర్స్ అయినటువంటి మెంటర్ సురేష్ సారు, అలాగే ఆనంద్ సారు, రవి సార్ యొక్క సపోర్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే స్టార్టింగ్లో నేను ఎక్కువ హోమ్ మీటింగ్స్ వెళ్ళనప్పటికీ టీంకి చాలా స్ట్రాంగ్గా టైం ఇచ్చి బిజినెస్లో ఉండటానికి తోడ్పడినారు. అలాగే ఇంకా గ్రేట్ లీడర్స్ అయినటువంటి లైఫ్ లైనర్స్, స్ట్రాంగ్ లీడర్స్ ఇటు చీరాల నుంచి, వేటపాలెం నుంచి ఎఫ్రాయిం సార్, అలాగే రోషి సార్, నాగమణి మేడం, సౌజన్య మేడం, సునీత మేడం, ఈ విధంగా గ్రేట్ లీడర్స్ అందరూ కూడా ఉన్నారు. పొద్దుల నుంచి నేమ్స్ అన్ని కొన్ని సందర్భాల్లో గుర్తులేకపోవచ్చు లీడర్స్, ఏమనుకోవద్దు. హైమావతి మేడం, శ్రీలేఖ మేడం, రామయోగేష్ సార్, శంకర్ సార్, భూలక్ష్మి మేడం, కృష్ణవేణి మేడం, నాగమల్లేశ్వరి మేడం, ఇంకా ప్రతిమ మేడం, దత్తం మేడం, చాలా మంది లీడర్స్ ఉన్నారు. ఎక్కువ లీడర్స్ ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ నేమ్స్ అందరికీ చెప్పలేకపోతున్నాను. వీళ్ళంతా గ్రేట్ లైఫ్ లైనర్స్ ఉండటం వల్ల రాజు సార్, సృజన మేడం, స్థితిరాణి మేడం, ఇంకొక లైన్లోకి వచ్చేసరికి వీళ్ళంతా కూడా రీసెంట్గా గ్రేట్ లీడర్ ఈ బిజినెస్ కనెక్ట్ అయ్యారు. ఉషా కుమారి మేడం అని మంచి లీడర్ కనెక్ట్ అయ్యారు. బిజినెస్లో చెప్పిన వెంటనే ఐడి తీసుకొని బిజినెస్ని ఆల్రెడీ 1 డేలోనే 3-4 మీటింగ్స్ కూడా మేడం కండక్ట్ చేయడం జరిగిందనమాట. అలాగే గ్రేట్ లైఫ్ లైనర్ రమేష్ సారు, ఈ రమేష్ సార్ కింద జాన్ సార్, గోవిందరావు సార్, విజయ్ సార్, ఈ విధంగా గ్రేట్ హరీష్ సార్ లీడర్స్ అందరూ ఉన్నారు. వీళ్ళందరి లైఫ్ లైనర్ సపోర్ట్, మీ సపోర్ట్తో ఈ బిజినెస్లో ముందుకెళ్తా ఉన్నాను. ఈ స్మాల్ టెస్ట్ మనీ ఏమైనా కూడా మిస్టేక్స్ కానీ ఉంటే సారీ అండి. మనం పాజిటివ్గా ఉంటే మనకి ఏ విషయాలైతే పాజిటివ్ విషయాలు ఉన్నాయో వాటిని రిసీవింగ్ చేసుకోండి. ఏదైనా నెగిటివ్ విషయాలు కానీ మీకు అనిపిస్తే ఎవరికైనా కూడా లీడర్స్ గమనించండి, వాటిని ప్రక్కన పెట్టి పాజిటివ్ విషయాలను మాత్రమే రిసీవ్ చేసుకొని ముందుకెళ్ళాలని నేను ఈ కొద్ది స్మాల్ టెస్ట్ మన ద్వారా చెప్పి నేను క్లోజ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కోటి సార్. గుడ్ మార్నింగ్ కోటి సార్. మరొకసారి ఎంఎస్ఆర్ గురువు గారికి, మన మెంటర్ అయినటువంటి సురేష్ సారు, అలాగే మా అప్లైనర్స్ అయినటువంటి రవి సార్, ఆనంద్ సార్, ఆల్ లైఫ్ లైనర్స్కి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ కోటి సార్. థ్యాంక్ యూ సాయి సార్. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా మీ యొక్క ఈ వెస్టేజ్ జర్నీని, వెస్టేజ్ రాకముందు జర్నీని చాలా అద్భుతంగా ఈ జిమ్ లో ఉన్న 248 మందికి అందించారు. ఒకసారి రవి సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్ ఒకసారి. కోటి సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సైన్స్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రవి సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మీ టెస్ట్ మనీ చాలా బాగుంది, చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. పర్సనల్గా ఎప్పుడు విన్నా కూడా మీ టెస్ట్ మనీ అయిన తర్వాత చాలా నూతన ఉత్తేజంతో వర్క్ చేస్తూ ఉంటాను. పర్సనల్గా దగ్గరుండి చాలా మీరు ఎదుర్కొన్న సమస్యలు కానీ, ఆటంకాలు కానీ, అవరోధాలు కానీ చాలా దగ్గరుండి చూశాను కాబట్టి చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే పాజిటివ్కి రూపం ఉంటుంది, మిమ్మల్ని చూపించవచ్చు. అదేవిధంగా ఓపిక రూపం అనేది ఉంటే మిమ్మల్ని చూపించవచ్చు. అంత ఓపిక
అంత పాజిటివ్నెస్ అనేది మీ దగ్గర నుంచి మేము చూస్తూ ఉంటాం, ఆనంద్ సార్ కానీ నేను కానీ. ఇంకోటి లీడర్ సాయన్న సారు చాలా సార్లు రిపీట్ చేశారు చెక్కు డ్రాప్ అవుతుందని. ఆ డ్రాప్ అవటం అంటే ఏం లేదు లీడర్స్, ప్రతి ఒక్క లీడర్ కూడా ఈ బిజినెస్ పూర్తిగా తెలియకపోవటం, ఇంకోటి ఏంటంటే ఎక్కడ తగ్గింది ఎక్కడ వర్క్ చేయాలో తెలియకపోవటం వల్ల చిన్న చిన్న ఇది వల్ల తగ్గుతూ ఉంటుంది. అంతకు మించి ఏం లేదు. మనం ఎక్కడ వర్క్ చేయాలి, ఎవరితో వర్క్ చేయాలి, ఎలా చేయాలో తెలిస్తే చెక్ అనేది అప్ అండ్ డౌన్ అవ్వకుండా, ఎక్కడ డౌన్ ఫాల్ అవ్వకుండా మనకు ముందుకెళ్తుంది. ఇంకోటి సారు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా దీంట్లో లైఫ్ ఉంది, నాకు కళలు నెరవేర్చుకునే అవకాశం ఉందని తెలిసి ఇక్కడ ఇంట్లో చాలా సమస్యలు బయటికి రాలేని పరిస్థితి అయినప్పుడు కూడా టైం వెసులుబాటు చేసుకొని ఈవినింగ్ వరకు డ్యూటీ చేసి తర్వాత ఈవినింగ్ నుంచి హోమ్ మీటింగ్ చేసేవాడు. తర్వాత చీరాలు కానీ లేదంటే పొదిలు కానీ టీమ్స్ కానీ నేను సర్వీస్ ఇచ్చినప్పటికి కూడా తర్వాత ఆ టీమ్స్ నిలబడటానికి చాలా సాయం సార్ సర్వీస్. ఎందుకంటే స్టాకిస్ట్ పాయింట్ లేకపోవటం వల్ల ప్రొడక్ట్స్ అనేది నేను ఒక్కోసారి అందుబాటులో లేకపోయినా తానే 4-5 బాక్సులు ఒక్కడే తీసుకొచ్చి బస్ స్టాండ్కి ఇచ్చి చాలా సర్వీస్ చేయటం వల్ల పొదిలి టీం కానీ చీరాల టీం కానీ నిలబడింది. దేవుడు తన కష్టాన్ని చూసి తన సర్వీస్ని చూసి మంచి టీం మెంబర్స్ని ఇచ్చాడు. అటు చీరాలు కానీ గ్రేట్ లీడర్స్ ఉన్నారు, అదేవిధంగా పొదిలో కూడా నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ టీంలోకి రావటం జరిగింది. స్టార్టింగ్లో ఇది నా వల్ల కాదు, అసలు ఈ బాక్సులు మోయటం ఏంటి, ఎందుకంటే సారు మంచి జాబ్ కంఫర్ట్ జోన్లో ఉన్నారు. 60,000 పైన వస్తుంది, ఇన్సెంటివ్తో కలిపి దాదాపుగా 70,000-80,000 వస్తుంది. అదేవిధంగా మేడం గారు గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇద్దరికి దాదాపుగా 1 lakh అబవ్ వస్తుంది. సాధారణంగా నేనే ఎవరో గురించి వద్దు, నా గురించే ఒక ప్రైవేట్ ఎంప్లాయీని ఒక 30-40,000 జీతం వచ్చి నేనే నాకేమిటి రాజులాగా ఉన్నాను ఈ బిజినెస్ నాకెందుకు అనుకునేవాడిని. కానీ తను 1,00,000 ఇన్కమ్ ఉన్నా కూడా ఒక మీటింగ్ ద్వారా తెలుసుకుని దీంట్లో లైఫ్ ఉందని చెప్పి చాలా డెడికేటెడ్గా ప్యాషనెట్ వర్క్ చేశారనమాట. చాలా మంది సాయన దగ్గర నుంచి 2 ఆన్సర్స్ మనకు వస్తాయి బిజినెస్ లో. ఎందుకంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ మనమే ఆలోచిస్తున్నాం, కానీ ₹1,00,000 ఇన్కమ్ తీసుకుంటే ఆల్రెడీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా బిలీవ్ చేసి వర్క్ చేశారు. అదేవిధంగా చాలా మంది నాకు టైం దొరకట్లేదు సార్, చాలా బిజీ అని అంటున్నారు. కానీ సార్ది టార్గెట్ బిజినెస్, ఎందుకంటే మెడికల్ రిప్రజెంటేటివ్ అంటే ఆ టార్గెట్ ఉండదు. మంత్లీ 3 lakhs చేయాలి, 5 lakhs చేయాలి, లేదా 10 lakhs చేయాలి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో 30 కల్లా అది క్లోజ్ చేయాలి. చేయలేకపోతే చాలా ప్రెజర్స్ ఉంటాయి. మరి అటు పక్క అటు టార్గెట్ బిజినెస్ చేస్తూ అదేవిధంగా ఇంట్లో చాలా సమస్యలు బయటకు రాలేని పరిస్థితి. 2 చిన్నపిల్లలు చూసేవాళ్ళు లేరు. తను మేడం గారికి జాబు, కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా వెసులుబాటు చేసుకొని చొరవ చేసుకొని బిజినెస్ నిలబడటం చాలా గ్రేట్ సాయన్ సార్. మీలాంటి వ్యక్తి, మీలాంటి గ్రేట్ లీడర్ నా టీంలోకి రావటం వల్ల నాకు చాలా బలమైంది. ఎందుకంటే పర్సనల్గా ఫ్యామిలీ ఫ్రెండ్ వెళ్ళవిషరు ఇలాంటి వ్యక్తులు అందరూ ఉండటం వల్లే మాకు ఆనంద్ సార్ కానీ మాకు కానీ బలమైంది. మేము కూడా ముందుకు వెళ్తూనే ఉన్నా, ధైర్యంగా ఉన్నామన్నా, మేము కూడా స్ట్రాంగ్గా ఉన్నామన్నా కూడా మీలాంటి వ్యక్తుల సపోర్ట్ వల్ల, గ్రేట్ లీడర్స్ వల్లే. థ్యాంక్ యూ. మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో అది గోల్స్ త్వరగా రీచ్ అవ్వాలి. ఏప్రిల్ మే అని జాబ్ రిజైన్ చేసి పూర్తిగా వెస్టేజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరగా తీసుకోవాలి, మంచి చెక్ తీసుకొని అందరికి ఆదర్శంగా ఉండాలి. మీ ద్వారా కొంతమందికి ఆరోగ్యం, మీ ద్వారా కొంతమందికి ఆదాయం, మీ ద్వారా కొంతమంది అండగా ఉండాలని ఆశిస్తున్నాను. సాయం సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ Ravi sir. Thank you so much. Your valuable words, your valuable support, sir. Thank you, sir. థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ. లైఫ్ లైన్ గురించి చాలా వాల్యుబుల్ మాటలు చెప్పారు. సాయన్న సార్ గొప్పతనం గురించి ఈరోజు జూమ్ లో తెలిసింది. చాలా చాలా తెలియని కొత్త పాయింట్లు కూడా చాలా వివరంగా చెప్పారు సార్. రవి సార్ కొంచెం కంటిన్యూ చేయండి సార్. థ్యాంక్ యూ కోటి సార్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. సార్ గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ కోటి సార్. చాలా చక్కగా లీడ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సాయి సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. పోరాట యోధులు మీరు. నిజంగా పర్సనల్గా మేము మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పైర్ అవుతుంటాము. ఎందుకంటే వ్యక్తిగతంగాను చాలా మంచి వ్యక్తి. ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేస్తూ సమాజంలో మంచి గుర్తింపు కలిగిన వ్యక్తి మీరు. ఎందుకంటే 2 చిన్న పిల్లలు ప్లస్ మీరు జాబు, మేడం గారి గవర్నమెంట్ జాబు, మంచి ఇన్కమ్ ఉంది ఇంట్లోకి. అయినా కూడా ఇది ఫ్యూచర్ బిజినెస్, ఇప్పటికిప్పుడు కాదు, ఎప్పటికైనా ఇప్పుడు చేసే జాబులు పర్మనెంట్ కాదు, లేదంటే ఈ జాబులో ప్రెజర్ ఉంటుంది అని అనుభవపూర్వంగా మీరు చూసి ప్రజెంటు వెస్టేజ్లో
అప్రిషియేట్ చేయాల్సిన వ్యక్తులు, మెచ్చుకోవాల్సిన వ్యక్తులు అని ఉన్నారంటే మన టీంలో మీరే. ఎప్పుడు కూడా మన టీంకి ఆదర్శము. సో గమనించిన లీడర్స్, సాయి సార్ గురించి దగ్గరగా చూసాం కాబట్టి మేము చెప్తున్నాము. చాలా మంది నాకు చెప్పిన మాట ఏంటంటే, నాకు చిన్న పిల్లలు సార్, నేను ఇంట్లోంచి బయటకు వచ్చే అవకాశం లేదు సార్, నాది జాబ్ సార్, నేను హౌస్ వైఫ్ని సార్ అంటా ఉన్నారు. సాయి సార్ని ఎందుకు ఆదర్శంగా చెబుతున్నామంటే, వాళ్ళిద్దరికి చిన్న పిల్లలు. మేడం గారు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ మీ అందరికీ తెలుసు. ఉదయాన్నే కొంచెం కూడా వెళ్ళాల్సి వస్తుంది పింఛన్ డేస్లో. రెండోది సాయి సార్ది ప్రైవేట్ జాబు, దట్టు టార్గెట్స్ ఉండే జాబు, మెడికల్ రిప్రజెంటేటివ్. సో ఈయనకి ప్రెజర్ ఉంది, మేడంకి ప్రెజర్ ఉంది. ఇంట్లో సార్కి వెనక్కి ఎవరు లేరు, పట్టుకునే పిల్లలకి ఎవరు లేకపోవడం వల్ల మేడం గారు ఈ సాయి అన్న ఉండే మంచితనం వల్ల ఎదురింటి వాళ్ళు వీళ్ళ యొక్క బిహేవియర్ చూసి వాళ్ళు మీరు వెళ్ళండి జాబ్కి అని చెప్పేసి చిన్నపిల్లల్ని పట్టుకుంటే పెద్ద పాపను స్కూల్కి పంపించి మళ్ళీ స్కూల్ నుంచి వచ్చేలోపు వీళ్ళిద్దరు ఎవరు ఒకరు వచ్చి ఆ పిల్లల్ని చూసుకోవాలి. సో జీవితంలో ఇటువంటి పరిస్థితి నాకు తెలిసి చాలా తక్కువ మందికి ఉంటుంది. అత్త మామలు లేరు, అమ్మ నాన్న వెనక ఎవరు లేకుండా వాళ్ళిద్దరు ఆ పని చేస్తూ దగ్గర దగ్గర ₹1,00,000 సంపాదిస్తున్నారు. ఇంక మళ్ళీ ఇది ఎందుకు అనుకోకుండా ఇందులో ఫ్యూచర్ ఉంది అని చెప్పేసి ఉన్న టైంలోనే మేడం గారు గ్రేట్ అనాలి, సాయి సార్ వాళ్ళ మేడం గారు. ఎందుకంటే సపోర్ట్ చేస్తూ ఉన్నారు, పర్లేదు అని. సార్కి 5-6 గంటలకి డ్యూటీ అయిపోవడంతోనే ఒంగోలు నుండి మళ్ళీ పొదిలి వెళ్ళి పొదిల్లో నైట్ 1 గంట 12 గంటల దాకా కూడా సర్వీస్ చేసి వచ్చారు. ఎందుకంటే ఒక్కడ వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్సే. సో దేవుడు కష్టాన్ని గమనిస్తారు లీడర్స్. ఇందులో స్టార్టింగ్లో కష్టం ఉంటుంది. ఒక 3 నెలలు 4 నెలలు పొదిలి వెళ్ళి వాళ్ళకి టీమ్ మీటింగ్స్ ఇచ్చి ఈ బిజినెస్ గొప్పతనం చెప్పడం ద్వారా, అక్కడ షాప్ కూడా లేదు మన వెస్టే డిఎల్సిపి, ఒంగోలు నుంచి బాక్సులు తీసుకెళ్ళి ఇవ్వటము, ఇట్లా ప్రోడక్ట్ని వాళ్ళకి పర్చేజ్ చేసి అలవాటు చేయడం ద్వారా ఈరోజు సాయి సార్కి అక్కడి నుంచి దగ్గర దగ్గర ఒక 20-30 మంది లీడర్సే వచ్చారు. గమనించాలి మీరందరూ కూడా, కస్టమర్స్ కాదు లీడర్స్ వచ్చారు. వాళ్ళు ఎటువంటి లీడర్స్ అంటే అందరు గవర్నమెంట్ జాబ్, భార్యాభర్తలు ఇద్దరు గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారు, బయట సెకండ్ బిజినెస్ చేస్తున్నారు. సాయి సార్లానే ఇది 3వ బిజినెస్ ఎంచుకున్నారు వెస్టేజ్ని. సో అటువంటి స్ట్రాంగ్ లీడర్స్ రావడం వల్ల ఆ లైన్ అనేది చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. అలానే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరికి టైం అయితే లేదు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఇబ్బందులు ఉన్నా కానీ ఎందుకు సార్ ఈ బిజినెస్ చేయాలంటే, మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అప్పుడు ఎత్తుక్కుంటున్నాం మనకి ఏదైనా అవకాశం కోసం. ఇది నిజంగానే మనం చేసి ఒక్క పని ఈ రోజు పని కాదు, ఈ రోజు బిజినెస్ కాదు. ఇది 3 తరాలకు మనం ఇక్కడ పని చేస్తున్నాం, 3 తరాలకు బాటేస్తున్నాం అనే సంగతి మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా ముందుకెళ్ళగలుగుతాం. ఇవన్నీ నేను కానీ, సాయి సార్ కానీ, రవి సార్ కానీ డిసైడ్ అవడానికి, కోటి సార్ కానీ, హరి సార్ కానీ డిసైడ్ అవడానికి ఒకటే రీజన్ సార్, కోటప్పకొండ బూట్ క్యాంప్. ఫస్ట్ నేను రవి సార్ వెళ్ళాము, తర్వాత సాయి సార్కి చెప్పగానే 2వ బూట్ క్యాంప్కి యాడ్ అయ్యారు. అక్కడి నుంచి మా టీం ఏ రోజు కూడా అప్పు తప్ప డౌన్ కాలేదు. అంటే ప్రతి బూట్ క్యాంప్ మన సంఖ్య పెరుగుతూ ఉంది. ఇప్పుడు రాబోయే బూట్ క్యాంప్ కూడా దగ్గర దగ్గర మన టీం తరపు నుంచి ఒక 250 మంది దాకా రాబోతున్నారు. 250 నుంచి 300 మంది. ఎందుకు సార్ అక్కడ ఏం జరుగుతుందంటే, బయట ఏదైతే మనం చూస్తున్నామో పెద్ద పెద్ద లెజెండరీస్ అనొచ్చు, ఎవరిని గెజిటెడ్ ఆఫీసర్స్, వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చేసి వెస్టేజ్ బిజినెస్ చాలా గొప్ప బిజినెస్, ఇందులో మేము ఎంత తీసుకుంటున్నాము, బయట మాకు ఈ ప్రెజర్ ఉంది, గ్రీనింగ్కి పెట్టి ఆఫీసర్లు కూడా వచ్చి ఆ మాట చదువుతున్నారంటే ఈ బిజినెస్ స్థాయి చూడండి. బయట లాయర్స్ కోటి సార్, కోటి సార్ ప్లీజ్ మ్యూట్లో ఉండండి. తిమోది సార్, కోటి ఆనంద్ సార్ అన్మ్యూట్. ఆనంద్ సార్ అన్మ్యూట్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్. ఫైనల్గా నేను చెప్తున్న ఒకటి లీడర్స్, మేమందరం డిసైడ్ అయింది కోటప్పకొండ బూట్ క్యాంపు. ఆ బూట్ క్యాంప్లో అప్పుడు దాకా సాయి సార్ చెప్పాడు మాకు, ఈ బిజినెస్ నేను చేయలేను ఆనంద్, నాకు ఇంటికాడ ప్రెజర్ ఉంది, పిల్లలు, మళ్ళీ డ్యూటీ, మేడం గారికి గవర్నమెంట్ జాబ్ నేనే వదిలిపెడుతుండాలి, అప్పుడప్పుడు ఇంత ప్రెజర్లో నేను ఇది చేయలేను, నన్ను వదిలేసేయండి అన్నాడు. సాయి సార్ నిన్ను వదిలేయటం కాదు, ఇదేంటో తెలుసుకోండి అని చెప్పాం. మా మీద రెస్పెక్ట్. ఆ మీటింగ్కి వచ్చినాక మరి అప్పుడు ఉన్నది సాయి సారే, ఇప్పుడు కూడా సాయి సారే. టయాన్ని అడ్జస్ట్ చేసుకున్నాడు. ఎస్, ఉన్న టైంలో దీనికి కేటాయించాలి. స్టార్టింగ్లో ఏంటంటే జాబ్ నుంచి రాగానే కాసేపు టీవీ పెట్టుకొని రిలాక్స్ అయ్యేవాడు, ఏసీ వేసుకొని నిద్రపోయేవాడు. అంటే కష్టపడ్డారు కాబట్టి. ఇప్పుడు ఆ 1 గంట కూడా ఇప్పుడు కోసం కాదు, నా పిల్లల భవిష్యత్తు కోసం అని కష్టపడటం ద్వారా జస్ట్ ఇప్పుడు పార్ట్ టైం చేస్తుంటే 55,000 చెక్కు. ఒక్కసారి సాయి సార్, మీరు ఫార్మాలు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? లీడర్స్ ఈ విషయం చెప్పడం మర్చిపోయాను. ఫార్మాలో చెప్పండి. 15 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఆల్రెడీ చెప్పాను. నాకు ఒక 55 రవి సార్ అన్నట్టు ఇన్సెంటివ్ వేస్తే ఒక 70 వస్తాయి. నేను ఒక 15 నెలల నుంచి పార్ట్ టైం చేస్తా. ఒక 3 నెలలు కూడా ఇక్కడ వేస్ట్ చేయడం జరిగింది టైం.
అంటే ఒక 1 ఇయర్ ఆల్మోస్ట్ పార్ట్ టైం చేస్తే 55,743 నా హైయెస్ట్ చెక్. నాకు అది కరెక్ట్ ముందు గా చెప్పాలి తెలిసి సార్. నేను థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఏప్రిల్ జూన్కు 1 lakh వెళ్తాను. థ్యాంక్ యూ లీడర్స్. వెళ్తుంది. ఒక్క నిమిషం సాయి సార్. మీరు ఫార్మాలో 15 సంవత్సరాలు చేస్తే అక్కడ శాలరీ మాత్రం 55,000. ఇన్సెంటివ్స్ అంటే ఆ నెలలో చేసిన బిజినెస్ని బట్టి ఇన్సెంటివ్ మొత్తం కలిపి 60,000-70,000 వస్తాయి. అంతేనా? ఎస్ సార్. 15 సంవత్సరాలకి. ఇక్కడ మీరు పార్ట్ టైంగా 10 నెలలు గట్టిగా చేస్తున్నారు. ఇక్కడ ఎంత వస్తుంది హైయెస్ట్ ఇన్కమ్? ఇక్కడ 55,743 సార్. అది సార్ ఈ బిజినెస్ మనకు అర్థం అవ్వాలి. 10 నెలలు పార్ట్ టైం చేస్తే 55,000, 15 సంవత్సరాలు ఫుల్ టైమ్గా ఒక కంపెనీలో జాబ్ చేస్తే అక్కడ మనకు వచ్చిన శాలరీ ఎంతంటే 55,000-60,000. ఎందుకు సార్ అంటే అక్కడ ఫస్ట్ సంవత్సరం సార్ ఒక్కడే, 10 సంవత్సరాలకు ఒక్కడే, ఈరోజు 15 సంవత్సరం నడుస్తున్న ఇప్పుడు కూడా సార్ ఒక్కడే పని చేయటం వల్ల అక్కడ ఇన్కమ్ తక్కువ ఉంది. ఏదైనా ఇబ్బంది అయ్యి ఒక వారం కానీ ఒక నెల కానీ సెలవు పెడితే శాలరీ రాదు. కానీ ఈరోజు ఈ నెట్వర్క్ బిజినెస్లు ఉండటం వల్ల సార్ ఫస్ట్ ఒక్కడగా వచ్చి ఇప్పుడు ఒక వ్యవస్థను క్రియేట్ చేసుకోవడం ద్వారా, ఒక టీం రావడం ద్వారా, ఒక మంచి ఫ్యామిలీ రావడం ద్వారా 55,000. ఇప్పుడు మీరే విన్నారు 15 సంవత్సరాల నుంచి చేస్తున్న జాబ్ను కూడా రేపు ఏప్రిల్లో నేను క్లోజ్ చేయబోతున్నాను అని. ఆల్రెడీ 60,000 వచ్చే జాబ్ను క్లోజ్ చేస్తున్నాయంటే ఆలోచించాలి మనం ఈ బిజినెస్ పవర్ ఏంటో. ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క లీడర్ జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరు నా రిక్వెస్ట్ ఏంటంటే దేవుడు ఎవరికి కూడా అదృష్టాన్ని ఇవ్వడు, అవకాశాలే ఇస్తాడు. అవకాశం ఇది ఎందుకు కాకూడదు? ఇది నిజంగా మంచిదైతే దీని గురించి తెలుసుకొని ముందుకెళ్దామనే ప్రతి ఒక్క లీడర్ కూడా రేపు బూట్ క్యాంప్ కానీ మీరు అటెండ్ కాగలిగితే ఈ బిజినెస్ మీకు అర్థమైద్ది. లేడీస్ అయితే మీ జెంట్స్ అంటే సార్ వాళ్ళని తీసుకోనండి, జెంట్స్ అయితే మీ లేడీస్ని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందో చూపించండి. అలా ఫ్యామిలీతో కలిసి చేసే బిజినెస్ కాబట్టి అందరం కలిసి గెలుద్దాం, కలిసి ముందుకు వెళ్దాం. ఎవరైతే దీంట్లో సార్ నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను, నేను సపోర్ట్ చేయండి సార్ అని ప్రతి ఒక్కరు కూడా హార్ట్ఫుల్గా 100% మనందరం కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని ముందుకు వెళ్దాం. సాయి సార్ మీరు పడ్డ కష్టానికి నిజంగా ఇది చిన్న సక్సెస్. మీరు అన్నట్టు రేపు ఏప్రిల్కి 1,00,000 రూపాయలు తీసుకోబోతున్నారు 100%. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మీరు ఏదైతే డ్రీమ్స్ పెట్టుకున్నారో 100% నెరవేరాలని అందులో మా వంతు 100% సపోర్ట్ ఉందని చెప్తూ క్లోజ్ చేస్తాను సార్. థ్యాంక్ యూ వన్ సెకండ్ నాకు ఈ టైం ఇచ్చినందుకు. బ్యాక్ టు మై హోస్ట్. థ్యాంక్ యూ అనంత్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ. సాయం సార్ గుడ్ మార్నింగ్. ఫీడ్బ్యాక్ తీసుకోమా? ఓకే సార్. కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. రామయోగి సార్ గుడ్ మార్నింగ్. లేటెస్ట్